ఈరోజు మనం డిబేట్లోకి వెళ్లే ముందు ఒక అంశాన్ని ఒకసారి అందరికీ తెలిసిన అంశమైనా ఒకసారి దాని గురించి మాట్లాడి మనం చర్చను ప్రారంభిద్దాం. అప్పుడు మీకు కూడా కొంత ఉద్దేశం అర్థమవుతుంది అని అనుకుంటున్నాం. నేను అదేమిటంటే మీ అందరికీ కూడా కురుక్షేత్ర యుద్ధం తెలిసి ఉంటుంది. కాసేపట్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది అనగా అర్జునుడు ఒక్కసారి కొంత విముఖుడైపోతాడు. యుద్ధం చెయ్యాలా, అసలు యుద్ధం అవసరమా, మాధవ నేను యుద్ధం చేయలేకపోతున్నాను, వీళ్లతోనా నేను ఫైట్ చేయాల్సింది, నాకు వీళ్ళ మీద కక్షలేం లేవు, కానీ అసలు ఈ యుద్ధం చేయాలంటే ఎంతోమంది ప్రాణాలు పోతూ ఉంటాయి, అసలు ఎంత కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది, నా చేతులు వణికిపోతున్నాయి, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే అసలు యుద్ధం చేయడానికి ఏ మాత్రం కూడా అర్జునుడు ఇష్టపడడు. అసలు యుద్ధం ఎందుకు అవసరమా, మనం ఎలాగో ధర్మమే పాటిస్తాం కదా, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది, అసలు నేను యుద్ధం అనేది చేయను, నా వల్ల కావట్లేదని చెప్పి ఒక రకంగా అర్జునుడు యుద్ధం చేయడానికి ఏ మాత్రం కాసేపట్లో కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అవుతుంది అనగా ఇష్టపడడు. వెంటనే కృష్ణుడు అంటాడు, బాబు నువ్వు ధర్మం పాటించినా సరే వాళ్ళు అక్కడ అధర్మం చేశారు, అధర్మానికి శిక్ష అనేది ఒకటి ఉండాలి, లేకపోతే ధర్మం అనేది ఎప్పటికీ జయించదు, నువ్వు ధర్మంగా చేసినా నువ్వు ధర్మాత్ముడు అయినా సరే అధర్మం చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే, లేకపోతే భవిష్యత్తులో ఇది ఇలాగే కొనసాగితే అప్పుడు ధర్మం నిలబడదు, నువ్వు ధర్మంగానే ఉండు, అధర్మం చేసిన వాళ్ళని శిక్షించు, లేచి యుద్ధం చేయని చెప్తాడు. ఈ పాటకు మీకు అంతా అర్థమయ్యే ఉంటుంది. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏం మాట్లాడినా మాకెవ్వరి మీద కక్ష సాధింపు చర్యలు లేవు, రాష్ట్రం అభివృద్ధి మాకు చాలా చాలా ముఖ్యం, సరే వాళ్ళు అలా చేసినప్పటికీ కూడా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వెళ్ళాలి, ఇదే ఎక్కడ మాట్లాడినా సరే. అటు అలయన్స్లో ఉన్న కూటమి నాయకులు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ పదే పదే ఇదే మాట చెప్తోంది, ముఖ్యమంత్రి గారు ఇదే మాట, మేమెవ్వరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోము, సరే వాళ్ళు చేశారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆ కురుక్షేత్రంలో ఆ సీన్ నేను ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, ఇదంతా ఎందుకు ఇంత తీవ్ర చర్చనీయాంశం అవుతోంది అంటే ప్రధానంగా ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ గారు తన కొత్త పలుకులో అలాగే వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఒక సుదీర్ఘమైనటువంటి విశ్లేషణని ఆయన రాశారు, ప్రజల ముందు ఉంచారు. ఈ విశ్లేషణలో ప్రధానంగా ఆయన చెప్పిన అంశాలు ఏమిటంటే ఇవి సంచలనంగా మారాయి. అటు రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో, పార్టీలో, 3 పార్టీల కేడర్లో సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. ఏమిటి, 40 ఏళ్ల జీవితంలో 43 ఏళ్ల కెరీర్ ఓవరాల్ గా చూసినప్పుడు ముఖ్యమంత్రి గారిది రాజకీయంగా కానీ లేకపోతే ఆయన వ్యక్తిగతంగా కానీ చూసినప్పుడు ఇంతటి సుదీర్ఘమైన కెరీర్లో ఆయన కేవలం ఎప్పుడూ కూడా ఇన్ని ఆటుపోట్లు సవాళ్లు ఎప్పుడు ఎదుర్కోలేదు. ఎప్పుడు ఎదుర్కొన్నారు, 2019 నుంచి 2024 మధ్యలో, అది గత ప్రభుత్వం జగన్ సర్కార్ హయాంలో ఆయన జీవితంలో చూడనటువంటి ఆటుపోట్లు సవాళ్లు చూశారు. కాకపోతే మరి అది క్యాడర్ ఉన్న పార్టీ కాబట్టి ప్రజలు చాలా దాన్ని నెత్తిన పెట్టుకున్నారు. జగన్ చేసినటువంటి తప్పుల్ని శిక్షించి అఖండ మెజారిటీ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని పాలన చేయమని ఇచ్చారు. ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన చాలా అంశాలు స్పృశిస్తూ రాశారు. ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారు పదే పదే 95 సీఎం చూస్తారు, సిబిఎన్ 2.0 ఇట్లా మాట్లాడుతున్నారు. నేనేంటంటే చూపిస్తాను 3.0. ఇదంతా మామూలు వ్యవహారం కాదు, 95 సీఎం రీపీట్ అవుతుంది చూస్తారని అంటున్నారు. ఇది కూడా బానే ఉంది, కానీ అక్కడ 95 సీఎం ఎవరికి కనిపించడం లేదు, 2004 సీఎంఏ కనిపిస్తున్నారు. 2004లో కూడా నేను ఆంధ్రప్రదేశ్ సీఈఓ అవుతా, లేకపోతే అభివృద్ధి చేస్తా, కంపెనీలు తీసుకొస్తా, పెట్టుబడులు తీసుకొస్తా అని అనుకున్నారు. కానీ అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో లేకపోతే మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి చర్చ జరుగుతుందో ఆ డిస్కనెక్షన్ వచ్చేసింది, ఆ కనెక్షన్ మిస్ అయిపోయింది. అది గమనించకపోయేసరికి ఏం జరిగింది, ఫలితాలు అవన్నీ చూశారు. 95 సీఎం లాగా ఇప్పుడు లేరు, చెప్తున్నారే పరిమితం అవుతున్నారు. 2004 సీఎంఏ కనిపిస్తున్నారు. కొంత చెప్పేదానికి జరిగేదానికి చేసేదానికి పొంతం లేదు అంటూ కూడా కొన్ని అంశాలను స్పృశించారు. ఇదే కాకుండా ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారిలో ఒక మార్పు రాలేదు, కేవలం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా వేరుంటుంది, రాజకీయంగా కూడా ఒక తంత్రం అనేది ఉంటుంది. ఒక రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కేవలం ప్రభుత్వము పాలనే కాకుండా రాజకీయాన్ని కూడా అదే స్టైల్లో సమన్వయం చేసుకోవాలి, పార్టీని క్యాడర్ని, అది ఎక్కడో కొంత లోపించినట్టుందిగా అనేది కొంత విశ్లేషించారు. అలాగే
రాజకీయ తంత్రం సరిగ్గా చేయకపోయినా, ప్రత్యర్థుల్ని కట్టడి చేయకపోయినా కూడా అది మంచితనం కింద ఉండదు, చేతగానితనం కింద ఉంటుంది అంటూ కూడా కొన్ని అంశాలను స్పృశించారు. అలాగే శ్రేణులు గతాన్ని గుర్తు చేసుకుంటూ చాలా విషయాలు మాట్లాడుతున్నారు, మరి అవి ఎందుకు కనిపించడం లేదు అంటూనే ఆ విషయాల్ని విశ్లేషించారు. అలాగే యంత్రాంగం విషయంలో కూడా కొన్ని అంశాలు మాట్లాడారు. యంత్రాంగం కలుషితం అయిపోయిన మాట వాస్తవమే. మీరు గత జగన్ సర్కార్లో చూస్తే అధికారులు ఒక రకంగా చొక్కాలు చింపేసుకుని అసలు మొత్తం ఇంకొక 30-40 ఏళ్లు జగన్ గారే ఉంటారన్నట్టుగా రూల్స్ కూడా మర్చిపోయి ప్రవర్తించారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి హయాంలో అటువంటి పరిస్థితి ఏం కనిపించటం లేదు. వీరు చెప్పేదానికి అధికారులు వ్యవహరిస్తున్న దానికి క్షేత్రస్థాయిలో పూర్తి భిన్నంగా ఉంది. ఇది కొంత ఎక్కడో పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ పట్టు చిక్కలేదా, లేకపోతే గ్యాప్ ఏదన్నా ఉందా అనేది కూడా ఒక ముఖ్యమైన పాయింట్. ఎందుకు అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 840 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఏది పోలవరం నిర్వాసితులకి సంబంధించిన డబ్బులు. కనీసం ఇది జలవనరుల శాఖకి మంత్రికి తెలియకపోవడం అనేది చాలా చర్చనీయాంశంగా ఉంది. అంటే పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏమన్నా గ్యాప్ ఉందా, గ్రిప్ లేదా, అధికారులకి వీళ్ళకి కోఆర్డినేషన్ గ్యాప్ ఉందా అనేది కూడా యంత్రాంగం విషయంలో కనిపిస్తోంది. అలాగే ఇదే కాకుండా శాసనసభ సభ్యుల విషయంలో కూడా వ్యవహరిస్తున్న తీరుపై కూడా కొన్ని అంశాలు మాట్లాడారు. కడప జిల్లాలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే విమానాశ్రయానికి సంబంధించిన పనుల విషయంలో వ్యవహరించిన తీరు, లేకపోతే ఆ బరితెగింపుని కూడా ఆయన మాట్లాడుతూ గత జగన్ సర్కారులో కూడా ఎమ్మెల్యేల పనితీరు విషయంలో ఇష్టం వచ్చినట్టు ఇలాగే ప్రవర్తించారు. అసలు శ్రీకాకుళం నుంచి బిగిన్ చేస్తే నెల్లూరు వరకు ఎక్కడా కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే శాసనసభ్యుల మీద కట్టడి తీసుకున్న పరిస్థితులు లేవు. మేము ఆ రోజు కూడా ఆంధ్రజ్యోతి చెప్పాము, కానీ ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి లేదు, ఒక భయం లేదు, ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడు ప్రవర్తించారు. ప్రజల్లోకి ఇది బలంగా వెళ్ళింది. అది ఆఖరికి ఎటువంటి పరిస్థితి వచ్చింది, ఇది మీరు గెలవడానికి ఎలా కారణమైంది, ఇవన్నీ కూడా చెప్తూనే ఇన్ని విషయాలు మాట్లాడుతూ కూడా అసలు మీరు వ్యవహరిస్తున్న తీరు 7 నెలల్లో కూటమికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్రజల్లో అంత సంతృప్తికరంగా వెళ్ళటం లేదు. క్యాడర్ కూడా కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హై. సరే, రాజకీయ కక్ష సాధింపులు తీసుకోము అన్నదాన్ని స్వాగతించాల్సిందే, అది కరెక్ట్ అంశం. కానీ తప్పులు కనిపిస్తున్నా, లేకపోతే ఆధారాలు ఉన్న విషయాల్లో కూడా మీనమేషాలు లెక్కించడం, లేదా కొంత ఏదో తీసుకున్నట్టు చర్యలు తీసుకుంటే అది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది అని ఇలా సుదీర్ఘమైన ఒక్కొక్క అంశాన్ని అడ్మినిస్ట్రేషన్ గానీ, పాలన గానీ, పార్టీ పరంగా గానీ, రాజకీయంగా గానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, క్యాడర్ అల్లో ఏముంది, ఎటువంటి చర్చ జరుగుతుందో ఒక సుదీర్ఘమైనటువంటి విశ్లేషణ ఇచ్చారు. అయితే ఇక్కడ అందరికీ ఒకటి అనిపిస్తుంది, ఆహా మీకేంటంట అని. ఇక్కడ నేను మళ్ళీ అందుకే చెప్తున్నాను, ఓపెనింగ్ లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు మా వల్ల కాదు యుద్ధం అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నప్పుడు కృష్ణుడు చెప్పినట్టుగా ఇక్కడ కృష్ణుడు అనే పాయింట్ కాదు, కానీ మంచి చెప్పు, మంచి చెయ్యి, మంచి మాట్లాడు, ఇది సామాన్యంగా ఎవరైనా సరే ఫాలో అయ్యేదే. ఇక్కడ కూడా ఏబిఎన్ కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతుల సంస్థలు కానీ, లేదా రాధాకృష్ణ గారి ఫిలాసఫీ కానీ ఇదే, మంచి చెయ్యి, మంచి చెప్పు, మంచి మాట్లాడు. ఎందుకంటే ఇదే విషయాలు మేము గతంలో ఉన్నప్పుడు జగన్ సర్కార్ ఉన్నప్పుడు కూడా చెప్పాం, ఇలా జరుగుతోంది, పాలన ఇలా ఉంది, లేదా ఈ తప్పులు జరుగుతున్నాయి, ఇవి సమీక్షించుకోండి అని మేము వైసీపీకి చెప్పాం, జగన్ సర్కార్కి చెప్పాం. సరే, వినడం వినకపోవడం పాలకుల ఇష్టం, వాళ్ళ నిర్ణయం, వాళ్ళ పాలన, ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నారు, వాళ్ళు ఎలా చేయాలనుకుంటున్నది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ మాకు టీడీపీనా వైసీపీనా, లేదా మేము టీడీపీ పక్షాన వైసీపీ పక్షాన కాదు, మేము ఎవ్వరి పక్షాన కాదు, మేము ప్రజల పక్షం, మేము ప్రజలతోనే ఉంటాం, ప్రజలు మంచి జరగాలి, ప్రజలకి మంచి జరగాలని కోరుకునే ఫిలాసఫీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ గారిది. ఆ ఫిలాసఫీతోనే ఈ జరుగుతున్న 7 నెలల కూటమి పరిపాలనలో ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు గాని, లేదా వ్యవహరించిన వ్యవహారాలు గాని అన్ని మాట్లాడి సుదీర్ఘంగా ఆయన విశ్లేషణ ఇచ్చినప్పుడు మాది ప్రజల పక్షమే, మేము ప్రజల కోసం ఇవన్నీ చెప్తాం కాబట్టి తీసుకోవడం తీసుకోపోవడం వాళ్ళ ఇష్టం. అల్టిమేట్ గా వి రిపోర్ట్, యూ డిసైడ్, ఇది మా నినాదం. కాబట్టి ఈ అంశంపై 2 రాష్ట్రాల్లో సుదీర్ఘంగా ఆయన రాసినటువంటి వ్యాసం కానీ, లేదా వీకెండ్ కామెంట్ పై ప్రసారమైన ఎడిటోరియల్ పై కానీ చాలా సుదీర్ఘమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది ఎట్లా ఉంది, అసలు ఏమనుకుంటున్నారు, లేదా టీడీపీ దీన్ని ఎలా తీసుకుంటోంది, సీనియర్ రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే ఈ అంశాన్ని ఎలా చూస్తున్నారు, ఏ బాబు అంటూ కూడా ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరు రాధాకృష్ణ గారు రాసినటువంటి ఎడిటోరియల్ లేకపోతే ప్రసారమైనటువంటి వీకెండ్ కామెంట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన నేపథ్యంలో
ఈ సుదీర్ఘ విశ్లేషణపై కూడా మనము చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు నర్రా శ్రీధర్ గారు, టీడీపీ సెంట్రల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. నర్రా శ్రీధర్ గారు, మీతో ప్రారంభిస్తాను. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ పాయింట్స్ అన్ని మళ్ళీ. సో ఏం చెప్తారా సుదీర్ఘ విశ్లేషణపై మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఈ 7 నెలల కూటమి పాలన వ్యవహరిస్తున్న తీరుపై చాలా అంశాలు రాధాకృష్ణ గారు స్పృశించారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. చంద్రిక గారు, రాధాకృష్ణ గారు 100కు 100% ఒకటి ప్రజల పక్షం అంటున్నారు, 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానుల యొక్క మనోభావాలని ఆవిష్కృతం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలు ఏమైతే ఉన్నాయో, హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసుల్లో ఏమైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తన ఎడిటోరియల్ ఆర్టికల్లో విశదీకరించడం జరిగింది. అభిమానులు చంద్రబాబు నాయుడు గారికో, లోకేష్ గారికో, మరొకరికో చెప్పలేరు, రాధాకృష్ణ గారు పబ్లిక్గా చెప్పగలరు. అది జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ యొక్క ఆలోచనలను ఎట్లా ఆవిష్కృతం చేశారనేది క్రమంలో వస్తే, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఒకటి కొంతమంది రాష్ట్ర శ్రేయస్సు కోసంగా, రాష్ట్ర అభిమానం అంటే తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల వ్యతిరేకత ఉన్న వర్గం కూడా ఒకటి ఉంది. వ్యతిరేకత ఉన్న వర్గం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉన్న వర్గం ఏంది? రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఆ వర్గం కావచ్చు, తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరిలోనూ కూడా సేమ్ ఫీలింగ్ ఉంది. రాధాకృష్ణ గారు ఏమైతే ఎక్స్ప్రెస్ చేశారో అదే ఉంది. దీనికి ఎందుకు నేను అంటున్నానంటే, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు నిర్వహించేటువంటి విధుల నిర్వహణలో వైకాపా ప్రభుత్వంలో ఉన్నదానికి ఇప్పటికీ తేడా లేదు. నెంబర్ 1, వైకాపా ప్రభుత్వంలో ఏమైతే చేశారో ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలు ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. సరే, ఎమ్మెల్యేలు అది చేయడం ద్వారా సామాన్య కార్యకర్తకి ఏమి ఇబ్బంది అయిందని అంటారా? సామాన్య ప్రజలకి ఏమి ఇబ్బంది అంటారా? ఏదైనా ఒక గ్రామంలో గత 2019-24 మధ్యలో తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ కార్యకర్త ఎవరి మీదైతే ఫైట్ చేశారో ఇప్పుడు కూడా వాళ్ళగా రాజ్యాంగం ఉంది చాలా కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానులు ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసంగా ఆలోచించే వాళ్ళు ప్రేమించేవాళ్ళు అవుతారు, కానీ ఆ ప్రేమ విఫలమయ్యేటువంటి పరిస్థితి. ఇక్కడ వైకాపాలో ఉండేటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో, అభిమానులు వేరే ఆలోచన లేకుండా, విచక్షణ లేకుండా మూర్ఖంగా అభిమానించడం అది. ఇక్కడ అది కాదు. చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది అధికార యంత్రాంగం బాధ్యతగా వ్యవహరిస్తుంది, ఎమ్మెల్యేలందరూ కూడా బాధ్యతగా వ్యవహరిస్తారు అని 95-99 మధ్యలో పూర్తి స్థాయిలో ఉన్నది. 99-2004 మధ్యలో ఆయన పార్టీకి, ప్రభుత్వానికి కాకుండా ఒక రాష్ట్ర సీఈఓ కింద ప్రొజెక్ట్ కావడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా ప్రజలకిను అతనికి గ్యాప్ పెరిగిపోయింది కాబట్టి 2004లో ఓడిపోవడం జరిగింది. 14-19లో ఈ 2004 నుంచి 9-14 మధ్యలో ఏదైతే రాజశేఖర ప్రభుత్వంలో మామూలు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు విపరీతంగా కరప్షన్ చేసి అభివృద్ధి చెందారో దాన్ని 14-19లో వీళ్ళు ఫాలో అయ్యారు. కాబట్టి విపరీతమైన 14-19లో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, అంత అవినీతి కావచ్చు ఎప్పుడు జరగాలి స్వతంత్రం వచ్చిన తర్వాత. అందువలన 23 సీట్లకు పరిమితం చేయారు. సరే, ఈ నేపథ్యంలో ఇక్కడ ఏమవుతుందంటే చంద్రిక గారు, ఇప్పుడు 19లో 23 సీట్లు 151 కాస్త 5 వెళ్ళిపోయి 11 వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు 164 ఇదే లైన్లో కొనసాగితే 164లో 1-4 వెళ్ళిపోయి 6 మిగులుతాయి వీళ్ళకి. 23లో సగం 11, 11లో మోరల్లెస్ సగం 6.
అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలు నేను చెప్తున్నాను. నా విషయాలు, నా అభిప్రాయాలు కూడా చెప్పట్లేదు ఇక్కడ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకుంటూ చెప్తున్నాను. ఈ నేపథ్యంలో ఏదైతే రాధాకృష్ణ గారు లేవనెత్తినటువంటి పాయింట్లన్నీ కూడా సబబైన పాయింట్లు. ఒకటి, బీజేపీ కేంద్రంలో ఏదైతే చేస్తుందో ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ని, ఏ అలయన్స్ పార్ట్నర్ కూడా బాగుపడింది లేదు వాళ్ళతో స్నేహం చేసి. ప్రతి అలయన్స్ పార్ట్నర్ కూడా ప్రతి రాష్ట్రంలో దెబ్బతిన్నారు తప్పితే వాళ్ళు అభివృద్ధి చెందింది లేదు. ఏ అలయన్స్ పార్ట్నర్ అని పెట్టుకున్నప్పుడు బీజేపీ అభివృద్ధి చెందాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో బీజేపీతో పొత్తు అనేది బీజేపీ అభివృద్ధి చెందడం కోసంగా తప్పితే అలయన్స్ పార్ట్నర్ అభివృద్ధి చెందడం కోసంగా కాదు. ఆ నేపథ్యంలో రాధాకృష్ణ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ బీజేపీ పూర్తి స్థాయిలో ఒకవైపు ఉండేటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని తగ్గించడానికి ఏమాత్రం ఇష్టం లేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డిని కొద్దిగా తగ్గినా కూడా ఆ స్పేస్ కాంగ్రెస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి, కాంగ్రెస్ అనేది దేశవ్యాప్తంగా బీజేపీకి పోటీ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తగ్గించడానికి బీజేపీ ఏ మేరకు కూడా ప్రయత్నం చేయదు. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ ఎజెండాతో వాళ్ళు ఒక ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా తయారు చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు నిమగ్నమైనటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మాత్రం ఎమ్మెల్యేల అవినీతిని ఎక్కడ చంద్రబాబు నాయుడుగా ప్రశ్నించినటువంటి దాఖలాలు కానీ, అధికారుల అవినీతి కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, అధికార యంత్రాంగం మీద పట్టు కావచ్చు. గతంలో అధికార యంత్రాంగం మీద ఉన్న పట్టు ఇప్పుడు లేదు. గతంలో ఎమ్మెల్యేల మీద ఉన్న పట్టు ఇప్పుడు లేకుండా పోయిందండి. కారణం కూడా అండి 89-94 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పార్టీ క్యాడర్ ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయగలిగాడు. అప్పుడు అదే లెంగ్త్ ఉన్నది. 95-99 దాకా పనిచేసింది. అది 99 తర్వాత డిస్కనెక్ట్ అయిపోయింది. రైట్ సార్, నేను మీతో మళ్ళీ ఇస్తాను అవకాశం. ప్రొఫెసర్ జ్యోత్స్న గారితో మాట్లాడదాం. జ్యోత్స్న గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. చాగంటి గారి క్లాసెస్ మీ టీడీపీ వాళ్ళకి లేకపోతే స్టూడెంట్స్ కి ఇచ్చే క్లాసెస్ బదులు మీ ఎమ్మెల్యేలకి, మీ మంత్రులకి, మీ అధికారులకి ఇస్తే బాగుంటుంది, స్టూడెంట్స్ మాట తర్వాత ముందు చాగంటి గారి క్లాసెస్ మీరందరూ తీసుకోవాలి అనేది విపరీతమైన చర్చ బయట. చంద్రిక్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి నమస్కారం. అంటే మీరు మీ ప్రభుత్వాల్లో వారిని నియమించారు కదా భవిష్యత్ తరాలకి మంచి చెప్పాలని. భవిష్యత్ తరాలు కాకుండా ముందు మీ తరం వాళ్ళకి అందరికి ఆయన క్లాసెస్ ఇంపార్టెంట్ అంటున్నారు అంతా. చంద్రిక్ గారు, నేను ఒక విషయం చెప్తానండి. మంచి ఎవరు చెప్పినా తీసుకుంటాం. ఎందుకంటే మాదేం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, మాదేమి ఏమంటారండి నియంతృత్వ ప్రభుత్వం కాదు. తప్పు జరిగితే మీరు నాకు ఒకవేళ మీరంటే ఇన్ ద సెన్స్ నాకు అంటే మా ప్రభుత్వానికి తప్పు ఇక్కడ జరిగిందండి అంటే ఖచ్చితంగా దాన్ని తీసుకుంటాం, దాన్ని సరిదిద్దుకుంటాం. అందుకే మీడియా సంస్థలు కానీ ప్రజలు కానీ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఇవ్వాలి అని మేము ఎప్పుడు కూడా ఆ డెమోక్రసీని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, మా ప్రభుత్వం కావచ్చు, ఎప్పుడు దాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చాం. అయితే నేను నిన్నటి ఆ ఆర్టికల్ మీద కొన్ని విషయాల్లో నేను నివేదిస్తానండి. కొన్ని విషయాల్లో ఎస్ ప్రాబబ్లీ, ఎందుకంటే నేను చెప్పినట్టుగా విమర్శలు మేము ఎప్పుడు సద్విమర్శలుగానే తీసుకుంటాం. దాన్ని మేము కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, అందులో డౌట్ లేదు. ఎస్, వ్యవస్థల్లో ఉన్నటువంటి కొంతమంది చీడ పురుగుల్ని తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారుల మీద ఆ రకమైనటువంటి ఒక డ్రైవ్ అంటాం మేము దాన్ని. ఆ డ్రైవ్ నడుస్తుంది చంద్రిక్ గారు. చాలా సందర్భాల్లో మీ డిబేట్ లో కూడా నేను చెప్పాను. ఎస్ చంద్రిక్ గారు, ఇలాంటి ఇక్కడ ఇష్యూ జరిగింది, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాం. నాకు తెలిసి ఒకనొక సందర్భంలో ఆంధ్రజ్యోతిలోనే ఒక ఆర్టికల్ వస్తే దాని మీద ఇమీడియట్ గా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఎస్, ఇది తప్పు, ఈ అధికారి తప్పు చేశాడు కాబట్టి ఇతను ఈ రకమైనటువంటి శిక్ష విధించామని కూడా చెప్పాం. జత్వానీ కేసులో కావచ్చు, ఏదైనా సరే మేము చేసేది చేస్తున్నాం. దాంతో పాటుగా ఎక్కడ నేను విభేదిస్తాను అని అంటే కొంత రాజకీయపరమైనటువంటి అంశాల మీద ఏదైతే నిన్న రాధాకృష్ణ గారు మాట్లాడారో దాని మీద, అంటే తన ఒక వర్షన్ ఆయన వినిపించారో కొన్ని చోట్ల నేను విభేదిస్తాను. రాధాకృష్ణ గారి మీద అత్యంత రెస్పెక్ట్ ఉన్నటువంటి వ్యక్తిగా, జర్నలిజం ని ఏ రకంగా ఆయన ఎంత న్యూట్రల్ గా తీసుకెళ్తారు అనేటువంటి తెలిసినటువంటి వ్యక్తిగా నాకు అనిపించింది. అయితే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను చంద్రక్ గారు. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా ఇది వరమో శాపమో, కానీ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా రాజకీయం అనేటువంటిది అధికారం చెలాయించడానికి కాదు. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ అది సిద్ధాంతం కాదు. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీకి అధికారం చెలాయించడం అనేటువంటిది మాత్రమే రాజకీయం కాదు. తెలుగుదేశం పార్టీకి ప్రజల మంచి, కార్యకర్తల మంచి, తద్వారా సమాజం యొక్క మంచి, రాష్ట్రం యొక్క అభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి,
ఇది తెలుగుదేశం పార్టీ విధానం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. దీనికి అనుగుణంగా మేము పనిచేస్తాం. అయితే నిన్న కొన్ని విషయాల్లో అసలు అంటే క్యాడర్ ని పట్టించుకోవట్లేదు, క్యాడర్ కి మేము కొంచెం దూరం అవుతున్నాము, లోకేష్ గారి విషయంలో కొన్ని విషయాలు ఏవైతే రాశారో వాటన్నిటి గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడాలి. ఇవాళ చంద్రిక్ గారు, భావోద్వేగాలతోటి ఎప్పుడు కూడా పరిపాలన కొనసాగకూడదండి. భావోద్వేగాలతో ఎప్పుడు పరిపాలన అనేటువంటిది ఉండకూడదు. ఎప్పుడు కూడా ఒక స్ట్రాటజికల్ మెటిక్యులస్ ప్లానింగ్ తోటి మాత్రమే అధికారం అనేటువంటి ముందుకు వెళ్ళాలి. ఎలా అయిపోయింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు, దుష్టుడు ప్రతిదీ మేనేజ్ చేసి ప్రతిదీ ఒక డిస్ట్రక్టివ్ మోడ్ లోకి తీసుకుపోయి మన కన్స్ట్రక్షన్ అంటే ఏంటో అసలు గత 5 సంవత్సరాల్లో చూపించలేదు. సో ఇవాళ మేము ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసినా సరే కూడా దాన్ని కూడా ఇట్ ఈస్ అ కంపారిజన్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు గారు, విచ్ ఇస్ రాంగ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి అసలు కంపారిజనే లేదు. ఫస్ట్ థింగ్, ఆయన సిద్ధాంతం వేరే, ఈయన సిద్ధాంతం వేరే. రెండో థింగ్ ఏంటి అంటే, ఇవాళ కార్యకర్తల కోసం అసలు నాకు తెలిసి 24 గంటలు 24/7 అంటాను చూసారా, అలా ఆలోచించేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇంకో పార్టీ లేదండి. ప్రజలు ఒక నిమిషం, ప్రజలు క్యాడర్ ఏమనుకుంటున్నారు? ఇంకొక పాయింట్ మనం జాగ్రత్తగా రాధాకృష్ణ గారు రాసిన పాయింట్ ని విశ్లేషిస్తే, మీరు అంటున్నారు భావోద్వేగపరమైన దాంతో పాలన చేయకూడదండి, చేయట్లేదు మేము అన్నప్పుడు కొన్ని అంశాలు లడ్డూలాగా దొరుకుతున్నాయి, అవి మీరే లడ్డూలు అంటారు, లేదు ఆఖరికి మళ్ళీ బూంది అని పక్కన పడేస్తారు మీరే. అది మీరే ఒక నిమిషం, అది మీరే చెప్తారు. ఇది కాకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం, యాక్షన్ తీసుకుంటున్నామని మీరే అంటున్నారు ఆధారాల ప్రకారం, చట్ట ప్రకారం. కానీ పెద్ద తిమింగళాల జోలికి ఎండకుండా చిన్న చిన్న ఫిషెస్ ఆగండి ఇది అంటున్నారు. ఇవన్నీ మీకు ఫీడ్బ్యాక్స్ రావట్లేదా? నేను ఒక విషయం చెప్తాను చంద్రిక్ గారు, నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, అది ఐ థింక్ యూ మిస్డ్ ఇట్. కన్స్ట్రక్షన్ కి డిస్ట్రక్షన్ కి తేడా ఉంటుంది. కన్స్ట్రక్షన్ లో వేసేస్తున్నారు పాళ్లలో ఏటల్లా. వినండి 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 చంద్రిక్ గారు, 6 నెలల మా పరిపాలనలో అత్యద్భుతాలు ఒకటే 6 నెలల్లో జరుగుతాయి అని చెప్పి భావించడం అయితే తప్పని నేను అంటాను. ఇంకోటి ఏంటి అంటే, ఒక వాట్ యు సే ప్రాపర్ బ్యాలెన్సింగ్, అటు పార్టీని చూసుకోవాలి, ఇటు ప్రభుత్వాన్ని చూసుకోవాలి, ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. దీన్ని ఒక బ్యాలెన్సింగ్ వేలో తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత, అలయన్స్ ధర్మాన్ని పాటిస్తూ తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ నేను తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా మాత్రమే మాట్లాడట్లేదండి, కూటమి ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇవాళ మీరు గమనిస్తే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు 3 కూడాను, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన ఇప్పుడు మనం కనుక తీసుకుంటే ఏం చేస్తున్నాము అనంటే, ఎక్కడికక్కడ ప్రజా దర్బార్లు, అటు పార్టీ ఆఫీసుల్లో కావచ్చు, ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీస్ లో కావచ్చు, ప్రజా దర్బార్లు చేస్తున్నాం, చేసి ప్రజల సైడ్ నుంచి వినతులు తీసుకుంటున్నాం. మీరు గమనిస్తే నిన్నదాకా మొన్న ఐ థింక్ 2nd రోజు అనుకుంటా అండి, 2 days బ్యాక్ కేబినెట్ మీటింగ్ జరిగింది చంద్రిక్ గారు. కేబినెట్ మీటింగ్ తర్వాత రెవెన్యూ అఫీషియల్స్ తోటి చంద్రబాబు నాయుడు గారు కూర్చుని రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. మీరు రెవెన్యూ సదస్సుల్లో ఎందుకు ఇమీడియట్ సొల్యూషన్స్ అనేటివి కొన్ని చోట్ల ఇవ్వలేకపోతున్నాం అంటే, దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ టేకింగ్ ఫీడ్బ్యాక్. మీరు ఫీడ్బ్యాక్ అంటారు, మళ్ళీ అదే మంత్రుల గురించి ఎటువంటి వార్తలు వినాల్సి వస్తుంది? అది లేదా పేషెంట్లో మంత్రుల దగ్గర ఉన్న పిఏలో, పిఆర్ఓలో ఎట్లా వ్యవహరిస్తున్నారు? ఇప్పుడు వంగలపూడి అనంత గారికి సంబంధించిన వ్యవహారంలో ఇవన్నీ వస్తున్నాయి కదా. ఒక్క విషయం చంద్రిక్ గారు, ఇవాళ పిఏ ఉన్నాడా? సింపుల్ క్వశ్చన్, ఉన్నాడా ఇవాళ పిఏ? ఆరోపణలు, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. సొంత బాబాయిని చంపేసినోడే పక్కన పెట్టుకొని తిరిగినోడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఒక పిఏ తప్పు చేశాడు అనేటువంటి ఆరోపణ వస్తే, ఆ పిఏని ప్రైవేట్ పిఏ అయినా సరే తీసేసినటువంటిది మా మంత్రి. సో యూ షుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ దేర్ అంటున్నాను. నేను ఏది కూడా నియంతృత్వ ధోరణిలో మేమే కరెక్ట్ అనేటువంటి ధోరణిలో మేము వెళ్ళట్లేదు. అలానే కార్యకర్తల కోసం ఇవాళ రోజున లోకేష్ గారు, ఎందుకంటే లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, కొన్ని ఆయన మీద కొంత విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు. ఏదో అయిపోతుంది, అసలు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ ఎలాగా, తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా మనం ముందరకు తీసుకెళ్ళి, అసలు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లోకేష్ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకో చెప్తాను చూడండి, నేను
చంద్రబాబు నాయుడు గారి ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్, నందమూరి తారక రామారావు గారిది ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్, లోకేష్ గారిది ఇంకొక స్టైల్ ఆఫ్ వర్కింగ్. బట్ ఆల్ ది 3 హావ్ బీన్ సక్సెస్ఫుల్. ఎందుకంటున్నాను అనంటే ఇవాళ కార్యకర్తల పక్షాన నిలబడ్డటువంటి ఏకైక నాయకుడు లోకేష్ గారు. మీరు గమనించండి, ఇంత జరుగుతున్నా సరే కార్యకర్తల పక్షాన నిలబడి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తల సంక్షేమ నిధిని ఆయన మంత్రి, జనరల్ సెక్రటరీ పార్టీకి అయినా సరే కార్యకర్తల సంక్షేమ నిధి అనేదైతే తెలుగుదేశం పార్టీకి ఉందో దాన్ని చాలా 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 ఎఫిషియెంట్ గా ముందరకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు, వైఎస్ గారు, జగన్ గారు, లోకేష్ గారు వీళ్ళందరితో ఒక స్టైల్ ఆఫ్ మెథడాలజీ ఆర్ ఒక స్టైల్ ఆఫ్ థింగ్స్ అనుకుంటున్నప్పుడు మీ స్టైల్ పబ్లిక్ కి రీచ్ అవ్వాలి, మీ స్టైల్ కేడర్ కి అర్థం కావాలి, మీ డెసిషన్స్ వాళ్ళు బాగుందని అనుకోవాలి. ఒక విషయం ఎందుకు ఇది నేను స్ట్రెస్ చేస్తున్నానంటే, ఒక ప్రభుత్వం ఉంటుందండి, ప్రభుత్వం ఉన్నప్పుడు జనరల్ గా అపోజిషన్ అంటే మీ తప్పొప్పుల్ని ఎత్తి చూపిస్తుంది. అపోజిషన్ చేస్తుంది ఈ పని, మీ పాలేదు, మీ డెసిషన్ రాంగ్ అని. ఇక్కడ మీ తప్పుల్ని ఒప్పుల్ని మీ మీడియా గాని లేకపోతే మీ కేడర్ గాని మీ సొంత పార్టీ వాళ్ళే అబ్బాయి ఏంటి ఇట్ట చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అపోజిషన్ జగన్ గారు చెప్పట్లా, వీళ్ళందరూ చెప్తున్నారు. అది మీకు ఎక్కట్లేదు. నేను ఒక విషయం చెప్తానండి, మీడియా అనేటువంటిది ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలని ఎక్కడైనా రూల్ రాసిందా? లేదు. మేము అందుకే చెప్తున్నాం, మీకు మంచి చెప్పాం, జగన్ గారికి చెప్పాం, దిగిపోయారు వాళ్ళ కర్మ. చంద్రిక్ గారు, ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ తో సహా చెప్పాను. ఐఎమ్ జస్ట్ నాట్ రిమెంబరింగ్ దట్ అఫీషియల్ నేమ్, గానీ మీ ఛానల్లోనే మీరు మాట్లాడింది అది ఇమ్మీడియట్ గా తర్వాత యాక్షన్ ఉందా లేదా? మాట్లాడుకున్నాం పేషీలో ఏం జరిగింది అనేది. ఆయుష్ కమిషనర్ విషయం మాట్లాడదాం, అప్పుడు ఉన్నటువంటి ఆయుష్ కమిషనర్ విషయం మాట్లాడదాం. ఇమ్మీడియట్ గా విదిన్ ఎ డే 24 hours లో యాక్షన్ తీసుకున్నారు. అతని మీద ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఆ తర్వాత అతను చేసినటువంటి చాలా అక్రమాలు బయటకు వస్తే దాని మీద ఎక్కడికక్కడ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవాళ రోజున ఒక విషయం చెప్తాను చంద్రిక్ గారు, అధికారంలోకి వచ్చాం కదా అని మేము కార్యకర్తల్ని మర్చిపోలేదు, అధికారంలోకి వచ్చాం కదా అని మేము ప్రజల్ని మర్చిపోలేదు. ఒక చిన్న స్టార్క్ కాంట్రాస్ట్ మీకు చెప్తాను. ఇది వరకు బటన్లు నొక్కే, మీరు నాకు కొంచెం సమయం ఇవ్వాలి, కొంచెం నా గొంతు బాగాలేదు కాబట్టి శ్రీనివాస్ గారు మనం తీసుకోవాలి, వారి వర్షన్ కూడా వినాలి. మీరు నన్ను మధ్యలో ఇంటరప్ట్ చేయగలరు. మరి అయితే కాంట్రాస్ట్ ఎక్కడ చెప్పాను అని అంటే, ఇది వరకు బటన్ నొక్కే కార్యక్రమం ఒకటి ఉండేదండి, తెలుసు కదా మీకు. ఆ బటన్ నొక్కే కార్యక్రమంలో భాగంగా చిన్న చిన్న పిల్లల దగ్గరికి వెళ్లి కూడా ఇష్టారీతిన అడ్డమైన మాటలు మాట్లాడినటువంటి ఒక ముఖ్యమంత్రిని, మంత్రుల్ని ఆ రోజు చూసాం. కానీ ఇవాళ అదే చిన్నపిల్లల దగ్గరికి వెళ్లి ఆ చిన్నపిల్లలతో పాటుగా కూర్చొని భోజనం చేసి తాను తిన్న ప్లేట్ ని కూడా తీసుకెళ్లి వాళ్ళతో పాటుగా, అంటే వాళ్ళకి సంస్కారాలు నేర్పిస్తూ కడిగి వచ్చి మళ్ళీ కూర్చొని ఏ రకంగా డొక్కా సీతమ్మ గారి పేరెందుకు పెట్టాం, మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరెందుకు మనం తలుచుకోవాలి అని మహనీయుల గురించి మాట్లాడుతూ వాళ్ళల్లో ఒక సంస్కారాన్ని ఇన్స్టిల్ చేసేటువంటి ఒక ప్రయత్నం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేస్తున్నారు. అలానే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అలానే ప్రతి ఒక్క మంత్రులు చేస్తున్నారు. ఎస్, కొంతమంది ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వచ్చాయి, ఎక్కడికక్కడ వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. నేను ఎక్కడా తగ్గట్లేదండి. తప్పు ఎవరు చేసినా సరే, ఇప్పుడు నేను అనిత గారే మాట చెప్పారు, మీ ఛానల్లో కూడా ఏరైంది. ఒకవేళ గనక చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ప్రజలకి కానీ చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఒక ఒక సిచ్యువేషన్ ఎక్కడన్నా ఎరైజ్ అయితే సొంత పిల్లల్ని కూడా స్పేర్ చెయ్యవు ఎవరు అనేటువంటిది. సరే, మీరేదో సంస్కారవంతమైన సోప్ అంటున్నారు, అది కాదు వేరే సోప్ అవుతుంది అనేది ఇక్కడ అందరి వర్షన్. సరే, డివి శ్రీనివాస్ గారిది కూడా విందాం. డివి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. డివి శ్రీనివాస్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ వర్షన్ విన్నారు, నర్వ శ్రీధర్ గారు వారి వర్షన్ చెప్పారు. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు రాధాకృష్ణ గారు చెప్పారు 30 బాబు ఇంకా మారరా అనేది అందరికి అనిపిస్తుంది. మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. అంటే ఈ రోజు ఈ చర్చలో ప్రధాన అంశం ఇక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి, దానికి జరుగుతున్నటువంటి పరిపాలన ఎలా ఉంది, ప్రజలు కోరుకున్నటువంటి ఆకాంక్షల మేరకు ఈ ప్రభుత్వ పాలన సాగుతోందా, వీటన్నిటిపైన రాధాకృష్ణ గారి విశ్లేషణ కావచ్చు, ఈనాడులో ఆర్టికల్స్ కావచ్చు, ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్స్ కావచ్చు, టీవీ కథనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మనం అప్రమత్తం చేయటం, ఏది గాడి తప్పుతున్నటువంటి దాన్ని చక్కదిద్దే ప్రయత్నం, మళ్ళా గాడిలోకి తెచ్చే ప్రయత్నంగానే చూడాలన్నమాట. ఇక్కడ ఇష్యూ ఏంటి, 70 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనటువంటి భిన్నమైనటువంటి దీంట్లో ఉన్నాం.
ఇదొక ట్రాన్సిషన్ పీరియడ్ గానే చూడాలి. ఎట్లా అంటే ఇందులోకి వచ్చేసరికి కూటమి ప్రభుత్వం ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, జనసేన ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కాదు. ఆంధ్రప్రదేశ్ 70 ఏళ్ల చరిత్రలో ఇది మనం అలయన్స్ గవర్నమెంట్ గా చూడాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మాటలకు కూడా నేను విభేదిస్తాను. ఆయన ఏమన్నారు, 95 CBN చూస్తానన్నారు. 95 CBN ఎవరు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అది. ఇప్పుడు ఈయన కూటమి ప్రభుత్వ హెడ్ గా ఉన్నప్పుడు నాకు కనపడుతోంది ఏంటంటే ఇది 4.0, 1.0, 2.0, 3.0 అవి 3 టెన్యూర్స్ అవి డిఫరెంట్. ఇది ఇంకొక భిన్నమైనటువంటి పాలన, ఒక భిన్నమైన దీంట్లో వెళ్తున్నారు. ఇప్పుడు యాక్చువల్ గా ఆలస్యం అమృతం విషయం అన్నారు పెద్దలు, నిదానమే ప్రధానం అన్నారు అదే పెద్దలు. ఇక్కడ ఏంటి, మీరు ఎప్పటికప్పుడు దాన్ని తీసుకోవాలి. మార్పు అనేది ఇక్కడ అందరూ స్వాగతించారు, మార్పుకు అందరూ సహకరించారు. వస్తున్నటువంటి మార్పును సహకరించకుండా కొంతమంది మంత్రుల, పేషీల, అధికారుల ప్రవర్తన లేదు జరుగుతున్నాయి. అవన్నీ వాస్తవాలే. మీడియాలో వస్తున్నటువంటి కథనాలతో ఎవరు వ్యతిరేకించరు, విభేదించరు. ఏది, ఒక పేషీలో ఒక 3 శాఖలు చూస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కనీసం ఆ మినిస్టర్ కి సరైనటువంటి ఇది ఇవ్వట్లేదని, అసలు ఆ మంత్రులే సమీక్షలకు ఆయన దగ్గరికి వెళ్తున్నారని మనం వింటున్న దీంట్లో ఇక్కడ ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో, ఏది 15 ఏళ్ల అనుభవజ్ఞుడైనటువంటి రైడర్, ఒక రౌతు అంటే ఆయనకే లొంగని గుర్రం, ఏది ఈ 7 నెలల్లో ఆయన దాన్ని అదుపు చేయలేకపోయాడంటే 5 ఏళ్లలో ఆ గుర్రం ఎంత అదుపు తప్పిందనే చూడాలి. ఇక్కడ ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలతో పంపిస్తే అతను బ్యాట్లు, ప్యాడ్లు విసిరేసి ఫెన్స్ లోకి వెళ్ళిపోయాడు, పిచ్ లోకి రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి మీడియానే ప్రతిపక్ష పాత్ర కూడా తీసుకుంటోంది. ఇప్పుడు దీన్ని ఒక త్రిసభ్య సంఘం, ఏది క్రమశిక్షణ సంఘంగా చూడాలి. ఇప్పుడు ఈ 3 ఛానళ్లు కావచ్చు, 3 పత్రికలు కావచ్చు, కూటమి ప్రభుత్వానికి చక్కటి క్రమశిక్షణతో తీసుకొస్తున్నటువంటి దీంట్లో ప్రజలు ఆశించిన మార్పు వచ్చిందా లేదా, ఈ ప్రభుత్వం ఇచ్చిందా లేదా? ఎందుకంటే సీఎం పేషి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎం పేషి తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమై అక్కడున్న సెటిల్మెంట్లు, లేకపోతే కిడ్నాప్లు, లేకపోతే వేధింపులు, రకరకాల దౌర్జన్యాలు, హింస ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు సీఎం పేషి ఎలా ఉంది? ప్రజలు కూడా ఏంటంటే కంపారిజన్ పోల్చుకోవాల్సిందే. అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఏంటనేది స్పష్టంగా కనపడుతున్నప్పుడు ఇక రాధాకృష్ణ గారి వ్యాసానికి వచ్చేసరికి ఏంటది, తను వచ్చేసరికి 95 CM కాదండి, 95 CM 96 CM అంటారంటే ఏంటి? అది ఎవరికి అర్థం కావట్లేదు. రాధాకృష్ణ గారు కూడా అదే రాశారు, 95 కాదు 2004 లాగా ఉంది, ఆ CEO స్టైల్ వెళ్తే అర్థం కాదు ఎవరికి అని. ఆ 3 భిన్నమైన టెన్యూర్స్, ఏది అన్కంపారబుల్. ఏది 95 to 99 చంద్రబాబు ఒక రకంగా పనిచేస్తే 99 to 2004 ఇంకో రకంగా వెళ్ళారు. 2014 to 19లో మరో చంద్రబాబు చూసాం. ఇప్పుడు అసలు ఆ 3టికి భిన్నమైన చంద్రబాబు ఇప్పుడు మీరు చూస్తోంది. నేను అంటోంది ఏంటంటే ఆయన తెలుగుదేశం ముఖ్యమంత్రి కాదు, ఇవాళ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఒక భిన్న సరళితో వెళ్తున్నారు, ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీకి కానీ సానుభూతి రాకూడదు ప్రజల్లో వాళ్ళు సానుభూతి పొందేలాగా ఈ కూటమి ప్రభుత్వ చర్యలు ఉండకూడదు. అందుకే ఇది జరుగుతోంది. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేయాల్సింది చేస్తున్నారు, జరగాల్సింది జరుగుతుంది. నిన్న కూడా ఎవరిని పట్టుకొచ్చారు కదా, ఎవరు తుర్కా కిషోర్, ఎక్కడ మాచర్ల, అతను ఒక అరాచక శక్తిగా ఈ రోజు పేపర్లలో కూడా మనం చూసాం. అరెస్టులు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు, స్పష్టంగా జరుగుతూ ఉన్నప్పుడు ఏమంటున్నారు, ఇవాళ ఆలస్యం అమృతం విషయం, తొందరగా వీళ్ళని లోపలేసేయాలంటే అది కాదు. ఇక్కడ ఇష్యూ మరోసారి ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు. అమ్మో జగన్ ఏంటి, మళ్ళా జగన్ వస్తాడా, పారిశ్రామికవేత్తలు కూడా అంటున్నారని ఎక్కడ మనం చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు గారే ఉండాలని ఆయన అంటారు. ఇట్లాంటి తప్పులు జరుగుతున్నప్పుడు ఆ స్టేట్మెంట్ కి జరుగుతున్న దానికి ఇవన్నీ కూడా ఎక్కడ లోపం? ఇప్పుడు అక్షరమే మీ ఆయుధం, అదే కదా ఏబిఎన్ గాని ఆంధ్రజ్యోతి గాని చెప్పేది. అభివృద్ధి సంక్షేమమే
చంద్రబాబు ఆయుధాలు, అదే తెలుగుదేశం పార్టీ ఆయుధాలు. హింసా విధ్వంసాలు, అదే పగ ప్రతీకారాలు జగన్మోహన్ రెడ్డి ఆయుధాలు. మరి ఇలా వ్యవహరిస్తే అందరు అనుకున్న లక్ష్యం నెరవేరదనేది కదా చెప్తుంటే, మరి చెప్తారా మాకు పాలన గైడ్ చేస్తారా అని అంటే ఎట్లా? ఇక్కడ గైడ్ అనేది అది తప్పదు, ఎందుకంటే ప్రతిపక్షం ఫెయిల్ అయింది. ప్రతిపక్షం ఫెయిల్ అయినప్పుడు అతను అసెంబ్లీకి వచ్చి అతను మాట్లాడుతూ ఈ లోపాలన్నీ ఎత్తి చూపితే వాళ్ళు చక్కదిద్దుకుంటే అది కదా ప్రభుత్వం. అతను రాకుండా ఏం చేశాడు, కాడి కింద పడేశాడు. ఆ రోల్ ఇవాళ మీడియా వహిస్తోంది. ఇవాళ వాచ్ డాగ్ గా మీడియా ఉండాలా, బర్డ్ హౌండ్ గా మారకూడదు. గాంధీజీ గాని రాజాజీ గాని ఏం చెప్పారమ్మా, జర్నలిజం అనేది అది ఒక పవిత్రమైన వృత్తే కాదు, ఒక సామాజిక సేవ అన్నారు. ఇవాళ అదే జరుగుతుంది, అదే చేస్తోంది. దీన్ని ఏదో మనం రాధాకృష్ణ గారికి తెలుగుదేశంకి తేడా వచ్చిందనో, లేకపోతే ఈనాడుకి తెలుగుదేశంకి తేడా వచ్చిందనో ఇలాంటివి చూడదు. వీళ్ళు ఇందాక జ్యోత్స్న గారు చెప్పారు ఏమని, మీకు ఇస్తున్నటువంటి వార్తల పట్ల ప్రభుత్వంలో స్పందన ఉందా లేదా. గతంలో అది లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని వార్తలు మీరు ప్రచురించినా ఎటువంటి దిద్దుబాటు చర్యలు లేకపోగా ఇంకా బరి తెగింపు కనపడి, ఇప్పుడు వెంటనే ఎక్కడికక్కడ చర్యలు జరుగుతున్న నేపథ్యంలో అసలు నిజంగా కొంతమంది ఇప్పుడు మనం చెప్పుకున్న 4 టెన్యూర్స్ లో కొంతమంది ఇప్పుడు శ్రీధర్ గారు లాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా సరే 95 to 99 చంద్రబాబు బెస్ట్ అంటారు. నా దృష్టిలో అసలు 99 to 2004 చంద్రబాబు బెస్ట్. ఎందుకని అప్పుడు వాజ్పేయి ప్రధానిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా వెల్లువ ఏది పెట్టుబడిలో వెల్లువ, ఇన్ఫ్రా అసలు ఎంత డెవలప్ అయిందంటే ఆంధ్రప్రదేశ్. వాజ్పేయి ప్రధానిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా అసలు డబుల్ బనాంజా అనమాట. ఈ స్వర్ణ చతుర్భుజి రహదారులు గాని, ఈ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం గాని, హైటెక్ సిటీ గాని, ఇప్పుడు జినో వ్యాలీ గాని అన్ని అప్పుడు వచ్చినాయి అనమాట. వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు, కానీ ఇక్కడ ఏజెన్సీ వాళ్ళకి కూడా అది అర్థం కావాలి కదా, అది ఆ ల్యాగ్ వస్తుంది అనేది కూడా వారు ప్రస్తావించారు. మీరు అంటున్నారు సరే, వాళ్ళ వర్షన్స్ వింటున్నప్పటికీ కూడా ప్రభుత్వం విషయంలో మీరు వెళ్తున్న అంశాలు ప్రజల్లోకి వెళ్ళడం, కేడర్లోకి వెళ్ళడం, మీరు అనుకున్న ఉద్దేశాలు వెళ్ళడం ఒక అంశం అయితే, పక్క రాష్ట్రం వాళ్ళు మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పే వరకు కూడా మీ ఇంటెలిజెన్స్ పనిచేయట్లేదా? ఓన్లీ ప్రోటోకాల్స్ కి వీటికే పరిమితం అయ్యారా? పక్క రాష్ట్రం వాళ్ళే మీ వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పే వరకు మీకు తెలవట్లేదా? ఇప్పుడు ఒక విషయం చంద్రిక్ గారు, దానికి సంబంధించినటువంటి అథెంటిసిటీ ఏంటి, నిజంగా అలాంటిది ఏదైనా జరిగిందా లేదా, ఒకవేళ జరిగితే అక్కడ డెఫినెట్ గా ఇంటెలిజెన్స్ అనేటువంటిది 2 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. పక్క రాష్ట్రం వాళ్ళు చెప్పారంటే పక్క రాష్ట్రం వాళ్ళు పిచ్చివాగుడు కూడా ఆగారు. కొంతమంది అన్ని మాట్లాడతారు, అన్ని చేస్తారు. నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సరే, ఇప్పుడు నిజంగా అది జరిగితే, ఐఎమ్ టెలింగ్ యూ, నిజంగా అది జరిగితే దాని మీద కూడా యాక్షన్స్ ఉంటాయి, లేవు అని ఏం చెప్పలేం. ఇవాళ ఒక చిన్న విషయం చెప్తాను. మొన్న ఒక జూనియర్ కాలేజ్ లో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇనాగరల్ కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వచ్చి, ఆడపిల్ల వచ్చి అన్న లోకేష్ గారితో, అన్న మా దగ్గర దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ సెక్యూరిటీ, మా కాలేజ్ ముందర మాకు అసలు ఇవి సీసీ కెమెరాస్ కూడా లేవన్నా అన్నారు. విదిన్ అవర్స్ పాయకాపురం, నేను మీకు పేరు కూడా చెప్తాను, పాయకాపురం జూనియర్ కళాశాలలో ఆ విద్యార్థిని ఇచ్చినటువంటి వినతిని తీసుకొని ఇమ్మీడియట్ గా విదిన్ అవర్స్ అక్కడ ఏర్పాటు చేశారు. సో దాన్ని కూడా చూసారా, సీసీ కెమెరాలు లేవని చెప్పి ఆడపిల్లలు చెప్తున్నారు, ఇదేం ప్రభుత్వం అని అనలేం కదా. డెఫినెట్ గా దాన్ని ఒక ఫీడ్బ్యాక్ గా తీసుకొని మీరే అన్నారు ఓకే ఫీడ్బ్యాక్ అన్నప్పుడు, మీ అలయన్స్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రేషన్ బియ్యం మీద మాట్లాడితేనో, బోరగడ్డ మీద యాక్షన్ లేదంటేనో, అంటే ఎవరో ఒకరు మీకు చెప్తే గానీ ఇవన్నీ రావా మీకు? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఎవరో చెప్పారనే మేము నందిగం సురేష్ మీద యాక్షన్ తీసుకున్నామా, ఎవరో చెప్పారనే వర్రా రవీందర్ రెడ్డి మీద యాక్షన్ తీసుకున్నామా, లేకపోతే ఎవరో చెప్పారని నిన్న తురక కిషోర్ అరెస్ట్ అయ్యాడా? ఇప్పుడు ఇంకో విషయం అండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వేరేనా? పవన్ కళ్యాణ్ గారు మా కూటమి ప్రభుత్వంలో ఎవరో ఒకళ్ళు చెబితేనే కదా ఇలా అవుతుంది. నేను ఒక విషయం చెప్పకపోతే అది ప్రభుత్వం ఎలా అవుతుందండి? నేను ఇంకో విషయం, హై ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చినటువంటి ప్రభుత్వం చంద్రిక్ గారు ఇది. ఖచ్చితంగా 164 సీట్లతోటి మేము వచ్చాం. డెఫినెట్ గా హై ఎక్స్పెక్టేషన్స్ మా మీద ఉంటాయి. ప్రతిదీ కూడా మేము ప్రతిక్షణం చేయగలమని కాదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఊపు అంటారు కదా, ఊపు వచ్చేసింది, ఆ ఊపు ఎందుకు కొనసాగట్లేదు? నేను అదే చెప్తున్నాను. ఇవాళ పెట్టుబడులు వెల్లువ వస్తుంది, విద్యార్థుల పక్షాన ప్రభుత్వం నిలబడింది, ఆడపిల్లల పక్షాన ప్రభుత్వం నిలబడింది. ఎక్కడ అంటే ఇప్పుడు మీరు ఒక బీసీ డిపార్ట్మెంట్ నే తీసుకోండి, బీసీ మినిస్ట్రీనే తీసుకోండి, సవిత గారు, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ట్రాక్ చంద్రిక్ గారు, ఎక్కడ కూడా డీవియేషన్స్ లేవు.
కానీ ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. సో ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే తప్పనుకోవద్దు కానీ రాధాకృష్ణ గారు ఒక మాట చెప్తే దీని మీద ఒక డిస్కషన్ జరుగుతుంది, మేము సమాధానం చెప్తున్నాం. ఎవరైతే మాకు కొన్ని ఫీడ్బ్యాక్స్ ఇస్తారో వాటి మీద మేము ఆన్సర్ చేస్తాం, అంతే తప్పించి ఒకవేళ కనుక మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మేము కేసులు పెడతాం. ఫీడ్బ్యాక్ ఛానల్స్ సరిగ్గా ఇవ్వటం లేదు, ఫీడ్బ్యాక్స్ సరిగ్గా అందట్లేదా, ఫీడ్బ్యాక్ వెళ్ళట్లేదా, ఇది కూడా. నేను ఒక విషయం చెప్తాను చంద్ర గారు, తప్పుగా అనుకోవద్దు కానీ మీరొక్కరే మాట్లాడినంత మాత్రం, నేను మీరంటే మిమ్మల్ని అన్నట్లా, ఎవరైనా సరే మేము చెప్తేనే అది కరెక్ట్ అని అంటే కాదు. డెఫినెట్ గా యూ హావ్ టు అండర్స్టాండ్ ది వర్కింగ్ కల్చర్ ఆఫ్ ది గవర్నమెంట్. మేము ఎవరు చెప్పినా వింటున్నాం. మా పార్టీలో కార్యకర్తలు కూడా ప్రజా దర్బార్కి వచ్చి మాకు ఈ సమస్య ఉందండి, ఇక్కడ ఇతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే అది కూడా వింటున్నాం. ఇవాళ మీడియా అధిపతిగా ఉన్నటువంటి రాధాకృష్ణ గారు చెప్పినా వింటున్నాం. సో ఎవరు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినా మేము వింటాం, ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అందుకే ఇది ప్రజా ప్రభుత్వం. మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి, విన్నారు కదా వర్షన్స్. ఒకటి చంద్ర గారు, వాస్తవంగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో వాళ్ళు ఒక శ్వేతపత్రం రాధాకృష్ణ గారు పెట్టినటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో వాళ్ళు ఇంటర్నల్ గా ఒక డాక్యుమెంట్ తయారు చేసుకొని చర్చించాల్సిన సబ్జెక్ట్ అది. సరే, వాళ్ళు చర్చించలేదు, రాధాకృష్ణ గారు చర్చకు పెట్టారు. ఇప్పుడైనా ఏవైతే రాధాకృష్ణ గారు రైజ్ చేశారో ప్రతి పాయింట్ 100% వ్యాలిడ్ పాయింట్స్. దోస్ వ్యాలిడ్ పాయింట్స్ must be discussed by the Telugu Party Polite Bureau. They should come out with the solutions. పరిష్కారాలు ముఖ్యం. ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టు 99-2004 మధ్యలో ఈ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా జరిగింది. అద్భుతంగా జరిగేటువంటి క్రమంలో ప్రజల్ని భాగస్వామ్యం చేయలేకపోయారు, పార్టీని భాగస్వామ్యం చేయలేకపోయారు. ఒకటి రాజకీయం, రెండు పరిపాలన అండి. ఈ రెండిట్లోనూ ఫెయిల్ అవుతున్నారు. ఒకటేంటంటే అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేయగలిగినప్పుడు మాత్రమే, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందినప్పుడు మాత్రమే ప్రజలు మీతో ఉంటారు. ఒక అమరావతి ద్వారానో ఇప్పుడు చాలా సింపుల్ గా ఒక్క విషయం చెప్పొచ్చండి. ఇప్పుడు ఆనాడు 2020 ప్లాన్, ఈనాడు 2047. 2020 2047 రాంగ్ అని నేను అనట్లేదు, కానీ ఇమ్మీడియట్ గా చేయాల్సింది ఏంది, 5 ఏళ్లలో చేయగలిగింది ఏంది, 20 ఏళ్లలో, 40 ఏళ్లలో, 50 ఏళ్లలో చేయగలిగింది. 3 సపరేట్ కేటగిరీస్. ఎంతసేపటికి మీరు ఆనాడు అమరావతి 2015లో రాజధానిగా ఎంచుకున్న తర్వాత 2050 గురించి మాట్లాడారు మీరు. 2018లో ఏంది, 2017లో ఏంది, 2016లో ఏంది, అమరావతి విషయంలో యూ డజంట్ హ్యావ్ ఎనీ గైడ్ లైన్స్. ఎంతసేపటికి ఆ ప్లాన్లు కావాలి, ఈ ప్లాన్లు కావాలి, టెంపరీ. మీరు టెంపరీ అన్నారు కాబట్టి అది గందరగోళం అయిపోయింది. కాబట్టి షార్ట్ టర్మ్ గోల్స్, ఇమీడియట్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్, 5 years ప్లాన్స్. జవహర్లాల్ నెహ్రూ గారి గురించి కూడా మాట్లాడారు రాధాకృష్ణ గారు. 5 years లో ఏవైతే సాధ్యం అవుతాయో రాబోయే 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ఏమైతే చేయగలిగింది చెప్పండి. 2047లో చేయగలిగింది లిమిటెడ్ గా చెప్పండి, 5 ఏళ్లలో జరిగిపోయేది ఎక్కువగా చెప్పండి. 5 ఏళ్లలో ఏమైతే చెప్పారో చేయండి. శ్రీనివాస్ గారు 10 seconds సార్, మీ కన్క్లూజింగ్ ప్లీజ్. ఫైనల్ గా జోష్ నగర్ ఇస్తాను, ఒకసారి వారు మాట్లాడండి. 2047లో ఏం చేస్తారో చెప్పటం అనేది ఒక చంద్రబాబే కాదమ్మా. అది ఏంటంటే ప్రధాని మోడీ చెప్తున్నారు, దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తున్నారు, అమృత్ కాల్. అదే మనం అనుకున్నది. అప్పటికి మనకి 100 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంగా ఈ విజన్ తీసుకున్నారు. సరే, విజనే చంద్రబాబు బలం. ఇవాళ బాబుకు ముప్పే అని ఇచ్చినటువంటి ఆర్టికల్, బాబుకి ముప్పే అంటే ఆంధ్రప్రదేశ్ కు ముప్పే, బాబుకు ముప్పే అంటే మ్యాండేట్ కి ముప్పు. ఏది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు ముప్పుగా చూడాలి. అట్లాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇది వీటికి కంపేర్ చేయకూడదు. వైసీపీ, తెలుగుదేశం ఏంటి 43 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, జనసేన, వైసీపీ ఒక పుష్కరం, ఇది 3.5 పుష్కరాల పార్టీ అన్నమాట. ఇక్కడ ఇష్యూ ఏంటి, లొకేషన్ కూడా వీళ్ళతో కంపేర్ చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, లోకేష్ కంపేర్ చేయకూడదు. తెలుగుదేశం అధ్యక్షుడు ఎవరు,
తెలుగుదేశంకి ప్రత్యామ్నాయం ఏంటి అనేది లెట్ ద టైం మే డిసైడ్. రైట్ సార్. ఎందుకంటే టైం చాలా గొప్పది. ఆల్రెడీ టైం అయిపోయింది. జస్ట్ 5 seconds ప్లీజ్. చిన్న కరెక్షన్ చంద్రిక్ గారు, శ్రీధర్ గారు చెప్పిన దానికి ఒకటే చిన్న కరెక్షన్ ఏంటంటే మేము విజన్ 2047 ఇచ్చాము. అలానే ఈ రాబోయే 5 సంవత్సరాలు ఆల్రెడీ 6 నెలలు అయిపోయింది. మిగతా 4.5 సంవత్సరాల్లో ఏం చేస్తామనేటువంటిది అందుకే మేము సూపర్ 6 హామీలు ఇచ్చున్నాము. ఎంత ఇన్వెస్ట్మెంట్ తెస్తామో చెప్పున్నాము, ఎన్ని ఉద్యోగాలు తెస్తామో చెప్పున్నాము, దాని మీద వర్క్ చేస్తా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ప్రజల ముందర పెడుతున్నాం. మీరు సో మా చెప్పే long term రాశారు ఆయన. మీ ప్రోగ్రామ్స్ ఏవైతే బయటకు వస్తున్నాయో పబ్లిక్ అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి రాజనే భరోసా కార్యకర్తలకే ఇన్వెస్టర్స్ ఏమిస్తారు? ఎందుకు ఇవ్వట్లేదండి? కార్యకర్తలు ఎవరు కూడా మాట్లాడలేదు సార్. కార్యకర్తలకు ఇప్పుడు కార్యకర్తలు ఎప్పుడు కూడా లేదు, బాగుంటుంది. 29 ప్రతిపక్ష పాత్ర ఏమీ పోషించకపోయినా, ప్రతిపక్ష స్థానంలో ఏమీ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు 2029 వస్తానటువంటి భయం అయితే ఏర్పడిందండి. సరే 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 అంటే సరే జోస్న గారు, భయాన్ని ఆడపిల్లల దగ్గర పోగొట్టాలి. మీరు చేయండి. సరే ఇవన్నీ చెప్పాం కదా, వెయిట్ చేస్తాం. చాలా విషయాలు దృష్టికి తెచ్చాం కాబట్టి చెప్పండి, చేయండి. థ్యాంక్ యూ జోస్న గారు, నర్రా శ్రీధర్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది బ్రేక్ఫాస్ట్.